యుద్ధం వల్ల ప్రపంచం అంతా ఒకేసారి ఉలిక్కి పడింది. ఎస్పెషల్లీ భారతదేశంలో చూస్తున్నారుగా మీరు 4-5 డేస్ నుంచి ఒక్క యుద్ధం, ఒక్క పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, అసలు ప్రతి సగటు మానవుడు ఎంత సఫర్ అవుతున్నాడో మనం ఒక 3-4 డేస్ నుంచి చూస్తున్నాం. ఎక్కడ చూసినా వంట గ్యాస్ ఇబ్బంది, అసలు ఫోన్ చేస్తే గ్యాస్ వాళ్ళు బుక్ చేసుకోపోవటం, ప్రధానమంత్రి ఏమో గ్యాస్ దొరుకుతుంది ఏం పర్లేదని ఆయన చెప్పటం, వాళ్ళు మనం బుక్ చేసుకుంటే ఫోన్ ఎత్తకపోవటం, అన్నీ బిజీ, అసలు 50% గ్యాస్ ఆగిపోయిందని చెప్పటం. ఈ ఇబ్బందితో ఈవెన్ అయోధ్యలో కూడా అన్నదానం ఆపేయటం, చాలా టెంపుల్స్లో రోజు అన్నదానం స్టాప్ చేసేయటం. అందుమాత్రమే కాదు, ఇప్పుడు చూడండి హోటల్స్లో గ్యాస్ అయిపోయింది, అనివార్య కారణం గ్యాస్ అయిపోవటం వలన హోటల్ బంద్ అని బోర్డులు పెడతాం. అంతమాత్రమే కాదు, హాస్టల్స్లో, కాలేజీ హాస్టల్స్లో మనం చూస్తే అక్కడ కూడా గ్యాస్ ఇబ్బందితో హాస్టల్స్ క్లోజ్ చేశామని, కట్టెల పొయ్యితో మేము వండుకోవటం చేతకావట్లేదని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. వాళ్ళే కాదు, రోజువారీ ఇడ్లీ బండి వాళ్ళు చూడండి రోడ్డు పక్కన పెడతారే, వాళ్ళు కూడా బంద్ చేయటం. ఒకేసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మన ఎస్పెషల్లీ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను కాదు, భారతదేశం మొత్తం ఒక భయంకరమైన పరిణామాలు గుండా చుట్టుముట్టింది. ఎందుకు? అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరగటం వలన అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది కదా, ఇది కారణం. ఈ విషయాలన్నీ ఇంతవరకు మనిషికి అర్థం కాల. అదేంటో తెలుసా? బైబిల్లోకి రావాలా. ఇప్పుడు మానవుడు బైబిల్లోకి వచ్చేసాడు. ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ, తేజ టీవీ, యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా డోమ్ ఆఫ్ ద రాక్ గురించి మాట్లాడటం, ఇజ్రాయెల్ దేశాన్ని పొగడటం, ఇజ్రాయెల్ శక్తిని కొనియాడటం, ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకోవటం, అమెరికా గురించి మాట్లాడుకోవటం. ఇప్పుడు ఇవన్నీ కూడా పరిణామాలు. బైబిల్లో ఒక యుద్ధం జరగబోతుందా అని అనేక ఛానల్స్ వాళ్ళు మాట్లాడుకోవటం. వచ్చారు ఇప్పుడు ట్రాక్లోకి. ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్, ఈ క్రూడ్ ఆయిల్, ఇళ్లల్లో వంట గ్యాస్ అయిపోవటం, హోటల్స్, హాస్టల్స్, అయోధ్యలో అన్నదానం, ఇంకా చాలా టెంపుల్స్లో అన్నదానం మానేయటం, ఇవన్నీ ఇప్పుడు యూ నీడ్ టు కమ్ ద అబ్రహామిక్ ఆయిల్. అబ్రహామిక్ ఆయిల్ గుర్తు చేసుకో, ఎట్టన్నా బాగుపడతావు. అబ్రహామిక్ ఆయిల్, జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ సుమారుగా ఒక 50 ఇస్లాం దేశాలు ఉన్నాయి. అక్కడ మొత్తం 713 ట్రిలియన్ల బారన్ల నూనె ఉంది. బిలియన్లు కాదు, ట్రిలియన్లు. 713 ట్రిలియన్ల బారన్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ భూమి కింద నదులుగా ప్రవహిస్తుంది. ఆ నదులుగా ప్రవహించేటువంటి ల్యాండ్ ఏంటి తెలుసా మీకు? అబ్రహాము నడిచిన భూభాగము, అబ్రహాము లెగ్ పెట్టిన ల్యాండ్ హ్యావ్ బ్లెస్డ్. ఇరాక్ అబ్రహాం ఊరు. నేను ఐ వెంట్ టు కువైట్ నుంచి ఇరాక్ వెళ్ళాను, అక్కడే అబ్రహాం ఊరు. అబ్రహాం ఊరు పేరు బైబిల్లో ఊరు అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో యూఆర్, తెలుగు బైబిల్లో ఊరు. అక్కడి నుంచి దేవుడు పిలిచినప్పుడు 12వ అధ్యాయం ఆది కాండంలో బయలుదేరాడు కదా, 1350 మైళ్ళు వెళ్ళాడు. దేవుడు పిలిచినప్పుడు ఊరు నుంచి, అంటే ఇరాక్ నుంచి నడుచుకుంటూ 1350 మైళ్ళు ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడే, అది ఈ ల్యాండ్. అబ్రహాము ఎక్కడ లెగ్ పెట్టాడో అక్కడ బ్లెస్డ్. 1, 2 అబ్రహాము కెతురా, అబ్రహాము హాగరు బ్లెస్సింగ్. ఇది అబ్రహాము లెగ్ పెట్టిన ప్రాంతాల్లో బ్లెస్సింగ్. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం చూడండి ఎలా ఉందో. హాగరుకు వాగ్దానం చేశాడు. కెతురా సంతానం కూడా ఉన్నారు అక్కడ. ఇస్లాం సంతానంలో అబ్రహాము కెతురా, అబ్రహాము హాగరు బ్యాచ్, అదంతా కూడాను సుమారు 50 ఇస్లాం కంట్రీస్. హాగరుకు చేసిన వాగ్దానం, హాగరు ఇట్రా ఇసుకను లెక్కేస్తావా? లెక్కలేనాయన, నీ సంతానం ఇలా చేస్తా. హాగరు నక్షత్రాలు లెక్కేస్తావా? లెక్కలేనాయన, నీ సంతానం ఇలా చేస్తా. అది అక్కడ ఆశీర్వాదం హాగరుకు కూడా ఇచ్చాడు. అదేప్పుడు ఆ ప్రామిసే. అబ్రహాము భార్య హాగరు, అబ్రహాము లెగ్గబెట్టిన ప్రాంతంలో 713 ట్రిలియన్ల బారన్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అక్కడ ఆగిపోయింది. ఇక్కడ నోటికాడు కూడా ఆగిపోయింది. మనకి నో గ్యాస్. ఈ రోజుల్లో ఇప్పుడు అలవాటైపోయినటువంటి గ్యాస్ మీద అలవాటైపోయిన ఆడవాళ్ళు వంట కట్టెలతో వండలేరు. పెట్రోల్, డీజిల్ బంద్ అయిపోతుంది. ఇంక కొన్ని రోజులకి ఆ పెట్రోల్, డీజిల్ కూడా వ్యాన్లు ఆగిపోతాయని చెప్తున్నారు. వంట గ్యాస్ బంద్. కారణం అబ్రహామిక్ ఆయిల్, అబ్రహాం బ్లెస్సింగ్.
ప్రపంచానికి బ్లెస్సింగ్. ఇంకో ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 33:24లో ఆషేరు గురించి కూడా బ్లెస్సింగ్. ఏం చెప్పా తెలుసా? ఆషేరు, నీ పాదములు తైలముతో ముంచుకొందువు. ఆషేరు బ్యాచ్ కూడా కొంతమంది అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆషేరు బ్యాచ్ తైలముతో ముంచుకుంటున్నారు, పెట్రోల్ డీజిల్ అక్కడే. హార్మూజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ను క్లోజ్ చేసింది. అన్ని దేశాలకు అలౌ చేసింది, చాలా దేశాలు క్లోజ్ చేసింది. మన భారతదేశానికి కూడా క్లోజ్ చేయడానికి రెడీగా ఉండి కొన్ని షిప్పులు అక్కడ ఆగిపోయినాయి. మన భారతదేశానికి రోజుకి 85,000 టన్నుల గ్యాస్ కావాలి మన ఇండియాకి. 62% గ్యాస్ షిప్పుల్లో ఇరాన్ ఇప్పుడు క్లోజ్ చేసిన హార్మోజ్ జలసంధి ద్వారానే రావాలా. అది ఇప్పుడు స్టాప్ చేసింది అక్కడ. వాటిలో చాలా పర్సెంటేజ్ వరకు మన ఇండియాకి వస్తుంది పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్. ఇంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటుంటే అక్కడ నిజంగా దేవుడు ఎంటర్ అయ్యాడని చెప్పాలి నేను. అది ప్రపంచాన్ని అంతానికి తీసుకురావటానికి చిలికి చిలికి గాలివాన ఇప్పుడు దేవుడు ప్రపంచంలో చేస్తున్నాడు పశ్చిమాసియా దేశాల్లో. వెంటనే టక్కమంట ఆయన రాకడా ఎప్పుడు వచ్చిందో తెలియదు. దానికి ముందు ప్రిపరేషన్. ఇదే కారణం. ఇప్పుడు అంతుందా రండి బాబురావు గారు, అంతుందా? ఓన్లీ పెట్రోల్ డీజిల్ అనుకున్నాం మేము, ప్రపంచం అంతం అయిపోద్దా? అంతం అవటానికి ట్రాక్ రెడీ చేస్తున్నాడు. ఇది బైబిల్ చదివినటువంటి ఒక ఆయన అమెరికాలో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ డైరెక్టర్ అండ్ ఫౌండర్ బైబిల్ చదువుతున్నాడు ఒక రోజున. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు మోషే తల్లి జమ్మితో పెట్టి చేసి చుట్టూరు కీలిపోసిందే, అది చదివాడు. ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అంటే అప్పుడు పెట్రోల్ డీజిల్ లేదు. ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అంటే కిరోసిన్, పామ్ ఆయిల్, కొబ్బరి నూనె అమ్మే కంపెనీ. అప్పటికి పెట్రోల్ డీజిల్ పడలా. ఈ బైబిల్లో మోషే జమ్మి చెట్టు చేసి చుట్టూరు కీలిపోసి చదివాడు. అక్కడి నుంచి పడవలో వచ్చేసాడు ఆయన. అక్కడి నుంచి పడవలో వచ్చేసినటువంటి క్యాండిడేట్ ఆ ఐగుప్తు దేశంలో రీసెర్చ్ చేసి చెక్ చేస్తే అక్కడి నుంచి ఐగుప్తు మొదలు అదిగో ఇరాక్ అంటే యూఫ్రటీస్ నది మొదలుకొని, యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు నైల్ నది వరకు, నైల్ నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు కొన్ని వేల బిలియన్ల పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ఇక్కడ ఉందని ఆయన గమనించి అప్పుడు కనిపెట్టారు ఈ ఆయిల్, పెట్రోల్, డీజిల్. గాడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, హాగర్, అబ్రహాం, కెతూరా. అబ్రహాం, శారా, అది ఆ బ్లెస్సింగ్ పక్కన పెట్టండి కాసేపు. పెట్రోల్, డీజిల్. ఇప్పుడు నేను ఈ మెసేజ్ ఎందుకు చెప్తానంటే కట్టకట్టలాడిపోతున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ ప్రజలందరూ కట్టకట్టలాడిపోతున్నారండి. ఈ పరిణామాలు ఇప్పుడు నాకు చెప్పాలనిపించింది. సత్యం తెలుసుకోవాలి, మీరు సత్యాన్ని వెంబడించాలి, మతాన్ని వెంబడించబాకండి. అబ్రహామిక్ ఆయిల్ గురించి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాడు దేవుడు దీవించిన పెట్రోల్, క్రూడ్ ఆయిల్, అబ్రహాం ఎక్కడ లెగ్ పెట్టాడో ఆ ప్రాంతాలు బ్లెస్డ్. అబ్రహామిక్ ఆయిల్, అబ్రహాము కెతూరా, అబ్రహాము హాగరు అండ్ ఆషేరు కూడాను. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి దేవుడిని గుర్తు చేసుకోకపోవటం జనాలు పిచ్చండి. మతం అనేటువంటి దాన్ని పూసేసి పులిమేసి అది మా మతం కాదు, ఇది మా మతం కాదు అని సత్యాన్ని తెలుసుకోలేక కళ్ళు మూసుకుపోయిన ఈ దినాలలో అబ్రహాము దేవుడే నిజమైన దేవుడని నువ్వు నమ్మాలని ఈ విషయాన్ని చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.